విద్యార్థులు ఆత్మవిశ్వాసం కలిగి వార్షిక పరీక్షలకు హాజరన్నట్లు ప్రోత్సహించడం ఈ వీడియో పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. వీడియో పాఠంలో వివరించబడిన ప్రశ్నలు మాది కొరకు మాత్రమే. ఊహించబడిన ప్రశ్నలు కావడం చేత ఒక్కోసారి పరీక్షలో రావడం అనేది యాదృచ్ఛికం. దయచేసి వీక్షకులు విచక్షణ పాటించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ మ్యాథ్స్ ఇన్ తెలుగు. స్నేహితులారా, మరో వీడియో పాఠంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన ఈ వీడియో పాఠంలో మనం ఒక దత్తాంశం యొక్క సగటును ఊహించిన సగటు పద్ధతి లేదా విచలన పద్ధతి సహాయంతో ఏ విధంగా కనుక్కోవాలో మనం నేర్చుకుందాం. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఈ వీడియో పాఠాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మరవకండి. ఈరోజు టాపిక్ను నేర్చుకోవడానికి మనం స్క్రీన్పై కనబడుతున్న ప్రశ్నను తీసుకుందాం. స్నేహితులారా, నేను ప్రశ్నను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. క్రింది దత్తాంశం యొక్క సగటును విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి సహాయంతో కనుగొనుము. ఈ దత్తాంశంలో తరగతి అంతరాలు మరియు వాటికి సంబంధించిన పౌనపున్యాలు ఇవ్వబడినాయి. 100 నుంచి 120 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 10 అని ఇవ్వబడింది. 120 నుంచి 140 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 20 అని ఇవ్వబడింది. 140 నుంచి 160 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 30 అని ఇవ్వబడింది. 160 నుంచి 180 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 15. 180 నుంచి 200 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యము 5 అని ఇవ్వబడింది. ఈ దత్తాంశం యొక్క సగటును మనము విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి సహాయంతో కనుక్కోవలసి ఉంటుంది. అందువలన ఏదేని దత్తాంశం యొక్క సగటును మనం విచలన పద్ధతి సహాయంతో కనుగొనేటప్పుడు 5 నిలువు వరుసలు ఉండే విధముగా ఒక పట్టికను ముందుగా మనం గీసుకోవాలి. స్క్రీన్పై గమనించండి. ఈ మొదటి నిలువు వరుసకు మనం తరగతి అంతరం అని పేరు పెట్టుకుంటాం. రెండవ నిలువు వరుసకు పౌనపున్యము FI అని పేరు పెట్టుకుంటాం. మూడవ నిలువు వరుసకు మధ్య విలువ XI అని పేరు పెట్టుకుంటాం. నాలుగవ నిలువు వరుసకు విచలనము DI సమానము XI మైనస్ A అని పేరు పెట్టుకుంటాం. ఇక చివరి నిలువు వరుసకు FI ఇంటూ DI అని పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దత్తాంశంలో ఇవ్వబడిన తరగతి అంతరాలను మరియు వాటికి సంబంధించిన పౌనపున్యాలను ఈ పట్టికలో నమోదు చేసుకుందాం. దీని కొరకు మనం స్క్రీన్పై చూపిన విధముగా చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం మొదటి తరగతి అంతరమైన 100 నుంచి 120ని రాసుకుంటూ దీనికి సంబంధించిన పౌనపున్యంను రెండవ నిలువు వరుసలో రాసుకుంటాము. 100 నుంచి 120 అనే తరగతి అంతరానికి సంబంధించిన పౌనపున్యం 10. 120 నుంచి 140 అనే తరగతి అంతరానికి సంబంధించిన పౌనపున్యం 20. 140 నుంచి 160 అనే తరగతి అంతరానికి సంబంధించిన పౌనపున్యం 30. 160 నుంచి 180 అనే తరగతి అంతరానికి సంబంధించిన పౌనపున్యం 15.
180 నుంచి 200 అనే తరగతి అంతరం యొక్క పౌనపున్యం 5. ప్రత్యక్ష పద్ధతిలో కనుక్కున్న విధానంలోనే విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతిలో కూడా మనము తరగతి అంతరాల యొక్క మధ్య విలువను కనుక్కొని ఈ మూడవ నిలువు వరుసలో రాసుకోవాల్సి ఉంటుంది. 100 నుంచి 120 అనే తరగతి అంతరం యొక్క మధ్య విలువ అనగా 100 ప్లస్ 120 బై 2. 100 ప్లస్ 120 ఎంత? 220. 220లో సగం 110. సో ఆ విలువను మనం ఇక్కడ మూడవ నిలువు వరుసలో ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఈ తరగతులన్నీ కూడా మినహాయింపు తరగతులు, అదేవిధంగా తరగతి అంతరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తరగతి యొక్క పొడవు ఎంత ఉంది? 140లో నుంచి 120 తీసేస్తే 20. మీరు ఎక్కడైనా సరే ఇదే విషయాన్ని గమనించవచ్చును. అందువలన 110కి 20 కలిపితే 130. ఈ 130 అనేది 120 నుంచి 140 అనే తరగతి యొక్క మధ్య విలువకు సమానం అవుతుంది. ఒకసారి చూడండి, 120 ప్లస్ 140 260. 260లో సగం 130. సో అందువల్ల 140 నుంచి 160 అనే తరగతి అంతరం యొక్క మధ్య విలువ 150. 160 నుంచి 180 అనే తరగతి అంతరం యొక్క మధ్య విలువ 170. 180 నుంచి 200 అనే తరగతి అంతరం యొక్క మధ్య విలువ 190. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ తరగతులకు సంబంధించిన మధ్య విలువలలో నుండి ఒక తరగతి యొక్క మధ్య విలువను మనము ఈ దత్తాంశానికి సగటు అవుతుంది అని మనము ఊహిస్తూ ఉంటాం. అందువలనే ఊహించిన సగటు పద్ధతి అనే పేరు ఈ పద్ధతికి ఉన్నది. నేను ఈ 150 అనేటువంటి మధ్య విలువను ఈ దత్తాంశానికి సంబంధించినటువంటి ఊహించిన సగటుగా నేను తీసుకుంటున్నాను. ఊహించడాన్ని ఇంగ్లీష్లో అజ్యూమ్ అంటాం కాబట్టి ఈ 150కి నేను ఏ అని పేరు పెడుతున్నాను. అంటే 150 సమానం ఏ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రతి తరగతి యొక్క మధ్య విలువ xi విలువలో నుండి ఈ ఏ విలువను మనము మైనస్ చేస్తూ రాస్తాము. దానినే మనము విచలనము, డీవియేషన్, డిఐ అని పిలుస్తాము. అందువల్లనే ఈ విధంగా ఒక తరగతి యొక్క మధ్య విలువలో నుండి ఊహించిన సగటును మనము మైనస్ చేస్తూ మనము విచలనాన్ని కనుక్కుంటున్నాము. అందువల్లనే దీనిని విచలన పద్ధతి అని కూడా అంటాము. 110లో నుంచి 150 తీసివేస్తే మనకు -40 వస్తుంది. అలాగే 130లో నుంచి 150ని మనం మైనస్ చేస్తే -20 వస్తుంది. 150లో నుంచి 150ని మైనస్ చేస్తే మనకు 0 వస్తుంది. 170లో నుంచి 150ని మైనస్ చేస్తే 20 వస్తుంది. ఇక 190లో నుంచి 150ని మైనస్ చేస్తే 40 వస్తుంది. ఈ విధంగా ప్రతి తరగతికి సంబంధించినటువంటి విచలనాలను మనము కనుక్కుంటాం. ఈ విధంగా విచలనాలను కనుక్కున్న తర్వాత ఇక్కడ చివరి నిలువు వరుసలో మనం ఏం చేయాలి? fi ఇంటూ డిఐ యొక్క విలువను కనుక్కుంటాం. అందువలన 100 నుంచి 120 అనే తరగతి అంతరానికి సంబంధించిన fi యొక్క విలువ 10, డిఐ యొక్క విలువ -40. అందువలన వీటి యొక్క లబ్ధం ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ఇంటూ 40 400. అంటే మొదటి తరగతి అంతరానికి సంబంధించి fi ఇంటూ డిఐ యొక్క విలువ -400 వచ్చింది. ఇదే విధానంలో మిగిలిన తరగతి అంతరాలకు కూడా మనము fi విలువను దానికి సంబంధించిన డిఐ యొక్క విలువతోని
గుణిస్తూ వచ్చిన లబ్ధాన్ని ఈ చివరి నిలువు వరుసలో మనం రాసుకోవాల్సి ఉంటుంది. అందువలన 20 ఇంటూ -20 -400, 30 ఇంటూ 0 0, 15 ఇంటూ 20 15 రెండ్ల 30 పాదుల 300, 5 నాళ్ళ 20 పదుల 200. ఈ విధంగా మనము FI ఇంటూ DI యొక్క విలువలను కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ పౌనపున్యాల యొక్క మొత్తం అనగా సిగ్మా FI యొక్క విలువను కనుక్కుంటాం. 5 5 10 10 10 10 పైకి 1 1 ప్లస్ 1 2 2 ప్లస్ 3 5 5 ప్లస్ 2 7 7 ప్లస్ 1 8. అనగా ఈ దత్తాంశంలోని పౌనపున్యాల మొత్తం సిగ్మా FI సమానం 80 అవుతుంది. తర్వాత మనం సిగ్మా FI ఇంటూ DI యొక్క విలువను కనుక్కుంటాం. సిగ్మా FI ఇంటూ DI సమానం, ఈ మైనస్లను జమ చేయండి, -400 -400 -800, 0ను వదిలేయండి, 300 200 టోటల్ 500. అంటే సిగ్మా FI ఇంటూ DI సమానం -800 ప్లస్ 500 సమానం. ఇవి విభిన్నమైన గుర్తులను కలిగి ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం. సో 800లో నుంచి 500 పోతే 300, 800 అనేది పెద్దది, దీనికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ రాసుకుంటాం. ఈ విధంగా మనకు సిగ్మా FI ఇంటూ DI యొక్క విలువను కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం సూత్రం రాయవలసి ఉంటుంది. అందువలన విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతిలో సగటు x బార్ సమానం, ఇక్కడ సూత్రం రాసుకోవాలి, a ప్లస్ సిగ్మా FI ఇంటూ DI బై సిగ్మా FI. ఈ సూత్రంలో ఈ ప్లస్కు స్ట్రైట్గా మనము భిన్నాన్ని రాయవలసి ఉంటుంది. అంతేగాని ఈ ఏ ప్లస్ను లవం వైపు కాకుండా లేదా ఏ ప్లస్ను హారం వైపు కాకుండా మనము సెంటర్లో రాసుకోవాలి. ఇది చిన్న విషయమే కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ వివరాలను నమోదు చేస్తున్నాను. ఊహించిన సగటు ఏ సమానము 150, పౌనపున్యాల మొత్తము సిగ్మా FI సమానం 80. తర్వాత సిగ్మా FI ఇంటూ DI సమానం -300. ఈ విలువలను మనం సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు x బార్ సమానం 150 ప్లస్, చూడండి భిన్నం ఎలా రాస్తున్నాను, సిగ్మా FI ఇంటూ DI సమానం ఎంత వచ్చింది, -300 బై సిగ్మా FI అంటే 80 సమానం 150 10 ఎందుల 10 30ల 2 నాళ్ళ 2 15ల. సో 150 ప్లస్ -15/4. ఇక్కడ ఒకసారి గమనించండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 150
మైనస్ 15/4 అవుతుంది. చూడండి, 15ను 4తో భాగిస్తున్నాను. 4 మూల 12 మైనస్ చేస్తే 3 వస్తుంది. చిన్నగా అయింది కాబట్టి 0.0 4 ఏళ్ళ 28 మళ్ళీ మైనస్ 2 మిగులుతుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టినాం కాబట్టి ప్రతి స్టెప్కి ఒక 0 ఫ్రీగా వస్తుంది. సో 0 4 5ల 20 మైనస్ చేస్తే మనకు శేషం 0 వస్తుంది. అంటే 15/4 యొక్క విలువ 3.75. అందువల్ల సమానం 150 మైనస్ 3.75. ఒకసారి గమనించండి, 150లో నుంచి 3.75ని తీసేయాలి. దీనికి దశాంశ స్థానం తర్వాత 2 నంబర్లు ఉన్నాయి కాబట్టి 0.00 3.75 మైనస్ చేస్తున్నాం. 0లో నుంచి పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. 10లో నుంచి 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 7 పోతే 2 పాయింట్, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 3 పోతే 6, ఇక్కడ 4 ఉంటుంది, తర్వాత 1. అంటే సమానం 146.25. అందువలన therefore ఇచ్చిన దత్తాంశము యొక్క సగటు x బార్ సమానం 146.25. ఇదే మనకు కావలసినటువంటి సమాధానం. స్నేహితులారా, ఈ ఉదాహరణ ద్వారా మీరు ఒక దత్తాంశం యొక్క సగటును విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి సహాయంతో ఏ విధంగా కనుక్కోవాలో మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరో వీడియో పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.